నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లూరు జిల్లా పాడేరు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. కూంబియింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పార్టీలని టార్గెట్ చేస్తూ బలగాల్ని హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ కేడార్ పెట్టిన డంపుగా గుర్తించి వెలికితీసినట్లు తెలిపారు. డంపులో మందుపాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం లభ్యమైందని, ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకి ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని, పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డంపులో 6 స్టీల్ క్యారేజ్ మందు పత్రాలు, 2 డైరెక్షనల్ మైన్స్, కెల్ కంపెనీ పేలుడు పదార్థం, 150 మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ వైరు, మావోయిస్టు సాహిత్యం ఉన్నాయని, గిరిజన ప్రజలందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. మావోయిస్టుల యొక్క కుట్రపూరిత ప్రణాళికలపై జాగ్రత్తగా ఉండాలని, మావోయిస్టుల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని, గిరిజన యువకులందరూ అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని అల్లూరు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. అనంతరం జీకే వీధి, సీలేరు, జీ మాడుగుల ఎస్ఐలకి ప్రశంసా పత్రాలతో పాటుగా రివార్డులు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసలబంద విలేజ్ జీకేవిది మండలం సీలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిప్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ నుంచి దొరికింది, 1 కేఎల్ కంపెనీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది, 150 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్, ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడుతున్న దానికోసం దొరికింది. నేల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs as స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్, అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది. సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపీస్. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము. అండ్ ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఫైనాన్స్ చేశారు, అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకా ఒకటి, I would like to take this opportunity to congratulate and compliment my team of officers, especially Additional SP Chintapalli Kishore Komi IPS garu, SI G Madugula Shrinu, SI Seeleru Ramakrishna and RSI Rohit for their exemplary performance, plus all men up to PC level వాళ్ళు అందరూ బాగా పని చేస్తున్నారు. ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు, కానీ అతనికి కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్తో కంటిన్యూస్గా టచ్లో ఉండేసి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి, మనం మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావోయిస్ట్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అపీల్ చేస్తే ఉన్నాను, ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు. పబ్లిక్ టైమ్ అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, వాళ్ళు ప్రశాసన వైపు, అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి. మన ఏపీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది, అది వాడుకోవాలి. చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఏమి సపోర్ట్ వాళ్ళకి
విలేజెస్ నుంచి రాదు. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు. సో ఐ విల్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్, ద ప్రెసెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్, వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు. విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. డంప్లో ఏమైనా క్యాష్ దొరికిందంట? నో అండి, క్యాష్ దొరకలేదు, ఓన్లీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది. అంటే ప్రస్తుతానికి మావోయిజం అనేది మన ప్రాంతంలో ఎక్కడ కూడా సంచలనం లేనట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా ఫుల్గా అందరూ కూడా లొంగిపోయారు. ఇప్పుడు ఏ కమిటీ తరఫున ఇది వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన. కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్తో. సో అక్కడ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్ట్ మీ అందరికీ తెలుసు ఎక్కువగానే ఉంది. మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు రావడానికి కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇఫ్ యూ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ డంప్ పట్టుకోవడంలోని ప్రతిభ కనబరిచిన పోలీసులు కానీ రివార్డులు ఏమైనా ఇస్తున్నారు సార్? 100% అండి. ఆల్ సిఐస్ అండ్ ఎస్ఐస్ అండ్ అడిషనల్ ఎస్పీ రైట్ డౌన్ టు ద పీసీ లెవెల్ అందరికీ మనం క్యాష్ రివార్డ్ అలాంగ్ విత్ జిఎస్సి, గుడ్ సర్వీస్, ఎంట్రీ ఇన్ ద సర్వీస్ బుక్స్, ఇంకా సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం. సార్ ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్కి సంబంధించి ఏమైనా పాయింట్ చెప్పండి సార్. పోలింగ్ కౌంటింగ్ సంబంధించి మీ భద్రత ఎట్లా తీసుకుంటున్నారు దాన్ని చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎలక్షన్ ఓటింగ్ మీ అందరికీ తెలుసు 13th రోజున చాలా ప్రశాంతంగానే, పీస్ఫుల్గానే, ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు మన ఎంటైర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే. సెకండ్ మేజర్ అచీవ్మెంట్ ఏమంటే ఇది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 70% ఇన్ టోటల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే ఓటింగ్ అయింది. థర్డ్ పాయింట్, ఒక్క గ్రామం కూడా ఎల్డబ్ల్యూఈ రీజన్స్తోనే బాయ్కాట్ ఈ టైమ్ ఎలక్షన్స్ చేయలేదు, which is another first time in the history of agency. This goes on to show that mana ASR district ఊరు అందరూ ట్రైబల్ వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. దే హ్యావ్ డన్ అవే విత్ ద మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ ఫ్యూచర్ లోనే కూడా నేను అదే అనుకుంటున్నాను అది ఎటువంటి ఇన్సిడెంట్ జరగదు. సెకండ్, కమింగ్ టు ద కౌంటింగ్ సెంటర్ ఇష్యూస్, ప్రస్తుతానికి మన స్ట్రాంగ్ రూమ్స్ 2 లొకేషన్స్ లో పెట్టడం జరిగింది. ఒకటి పాడేరు డిగ్రీ కాలేజ్, ఇంకా ఒకటి రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి రంపచోడవరం గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో. దీనికి సంబంధించి మనం ప్రతిరోజు సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ ఆర్ఓస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ పరంగా ఈ 2 లొకేషన్స్లో 3 టైర్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇన్నర్ మోస్ట్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ ద్వారా చేసేస్తున్నాము. outer middle cordon security by APSP, which is State Armed Police. ఇంకా బయట యాక్సెస్ కంట్రోల్ గురించి మన సివిల్ పోలీసు అట్ ద డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అందరూ సెక్యూరిటీ ఇస్తున్నారు. నెక్స్ట్, అన్ని క్యాండిడేట్స్తో ప్లస్ ఫాలోవర్స్తో రెగ్యులర్గానే మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. అన్ని 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది ఎలా రావాలి ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్, ఎక్కడ నుంచి రావాలి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి,